రీసెంట్ గా యూకే గవర్నమెంట్ యూకేలో ఉన్న వీసా రూల్స్, ఇమిగ్రేషన్ రూల్స్ చేంజ్ చేయాలని ఒక వైట్ పేపర్ ని అనౌన్స్ చేసింది. సో దీంట్లో చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. ఇది చట్టంగా ఎప్పుడు మారుతుంది, ఎప్పుడు అప్లై అవుతుందని. ఎవరైనా యూకే వచ్చే వాళ్ళు గానీ ఆల్రెడీ యూకేలో ఉన్న వాళ్ళు, మీ ఫ్యూచర్ కెరియర్ ని ప్లాన్ చేసుకునే వాళ్ళు ఈ వీడియో చూడండి. మీకు పూర్తిగా ఒక క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి మీరు ఒక డిసిషన్ తీసుకోవడానికి మీకు ఒక యూస్ఫుల్ అవుతుంది. మొత్తం మీకు దీన్ని 9 స్టేజెస్ లో మీకు క్లారిటీగా చెప్తాను. స్టేజ్ 1 వైట్ పేపర్ పబ్లికేషన్. ప్రభుత్వం ఒక కొత్త విధానం లేదా చట్టం తీసుకురావాలని నిర్ణయించుకున్నాక దాని వివరాలతో ఒక వైట్ పేపర్ ని విడుదల చేస్తుంది. ఇందులో ప్రభుత్వం యొక్క ప్రణాళికలు, కారణాలు మరియు అమలు పద్ధతులు ఉంటాయి. ఇది ప్రజలకు, నిపుణులకు, ఇతర సంస్థలకు తమ అభిప్రాయాలను తెలియజేయడానికి ఒక అవకాశాన్ని ఇస్తుంది. స్టేజ్ 2 కన్సల్టేషన్. వైట్ పేపర్ విడుదలయ్యాక ప్రభుత్వం దానిపై ప్రజలు, నిపుణులు, సంబంధిత సంస్థలతో సంప్రదింపులు జరుపుతుంది. దీన్ని గ్రీన్ పేపర్ అని కూడా అంటారు. ఈ సంప్రదింపులలో వచ్చిన సలహాలు, సూచనలు, అభ్యంతరాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది. దీని ఆధారంగా వైట్ పేపర్ లో అవసరమైన మార్పులు చేస్తుంది. స్టేజ్ 3 డ్రాఫ్టింగ్ ద బిల్. బిల్లు సిద్ధమయ్యాక దానిని పార్లమెంట్ లో సాధారణంగా హౌస్ ఆఫ్ కామన్స్ లేదా హౌస్ ఆఫ్ లార్డ్స్ లో ప్రవేశపెడతారు. స్టేజ్ 4 సెకండ్ రీడింగ్. ఈ దశలో బిల్లు యొక్క ప్రధాన సూత్రాలు, ఉద్దేశాలపై పూర్తిస్థాయి చర్చ జరుగుతుంది. ఎంపీలు తమ అభిప్రాయాలను, ఒపీనియన్స్ ని ఈ స్టేజ్ లో డిస్కషన్ చేస్తారు. అందులో ఏమైనా పాయింట్స్ యాడ్ చేయాలా లేదా ఏమైనా తొలగించాలా అనేది పార్లమెంట్ లో డిస్కషన్ జరుగుతుంది. దీనికి నార్మల్ గా ఓటింగ్ అయితే ఉండదు. స్టేజ్ 5 కమిట్ స్టేజ్. ఈ బిల్లును ఒక కమిటీకి పంపిస్తారు. అందులో మార్పులు, అమెండ్మెంట్స్ ఉండవచ్చు. దీంట్లో కొత్త క్లాజులు యాడ్ చేయవచ్చు లేదా ఆల్రెడీ అందులో ఉన్న కొన్ని పాయింట్స్ ని తీసేయవచ్చు. ఈ దశ సాధారణంగా చాలా ఎక్కువ టైం పడుతుంది. దీంట్లో ప్రజల నుండి వచ్చిన అభిప్రాయాలను కూడా ఈ దశలో పరిగణలోకి తీసుకుంటారు. స్టేజ్ 6 రిపోర్ట్ స్టేజ్. ఆఫ్టర్ అమెండ్మెంట్ ఈ బిల్లు తిరిగి హౌస్ ఆఫ్ కామన్స్ లేదా హౌస్ ఆఫ్ లార్డ్స్ కి వస్తుంది. ఈ దశలో కమిటీ చేసిన మార్పులను చర్చించి ఓటు వేస్తారు. స్టేజ్ 7 పింగ్ పాంగ్. హౌస్ ఆఫ్ కామన్స్ లేదా హౌస్ ఆఫ్ లార్డ్స్ రెండు సభలు ఈ బిల్లుకి ఆమోదం తెలిపిన తర్వాత ఈ ప్రక్రియను పింగ్ పాంగ్ అంటారు. తర్వాత స్టేజ్, ఇదే మెయిన్ స్టేజ్. దీని తర్వాత ఇంకా అమెండ్మెంట్స్ కానీ చేంజెస్ కానీ ఉండవు. స్టేజ్ 8 రాయల్ అసెంట్. రాజ ఆమోదం. రెండు సభలు బిల్లు యొక్క తుది వెర్షన్ పై అంగీకరించిన తర్వాత దానిని బ్రిటన్ రాజు ఆమోదం కోసం పంపుతారు. ఈ ఆమోదాన్ని రాయల్ అసెంట్ అంటారు. రాయల్ అసెంట్ వచ్చిన తర్వాత ఈ బిల్లు అధికారికంగా యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ గా మారుతుంది. అంటే అది పూర్తిస్థాయి చట్టం అవుతుందన్నమాట. స్టేజ్ 9 ఇంప్లిమెంటేషన్. చట్టంగా మారిన తర్వాత దానిని అమలు చేయడం ప్రభుత్వం యొక్క బాధ్యత. కొన్ని చట్టాలు వెంటనే ఇంప్లిమెంట్ అవుతాయి. కొన్ని వాటికి వాళ్ళకి ఫ్యూచర్ డేట్ ఇస్తారు. అప్పటి నుండి ఇంప్లిమెంట్ అవుతాయి. పూర్తిగా వైట్ పేపర్ నుండి స్టేజ్ 9 ఇంప్లిమెంటేషన్ అవ్వడానికి 3 months నుంచి 12 months టైం అయితే తీసుకుంటుంది. ఒక్కొక్కసారి 18 months టైం కూడా పడుతుంది. ఒక వైట్ పేపర్ నుండి అధికార చట్టంగా మారడానికి యూకేలో చాలా పెద్ద ప్రక్రియ ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. అలాగే మన అకౌంట్ని ఫాలో చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.